స్వధర్మపి చావేక్ష్య నావికమిపతుమర్హసి ధర్మాయద్ది యుద్ధాశ్రేచయోన్యత్ క్షత్రియస్య న విద్యతే క్షత్రియస్య న విద్యతే స్వధర్మపి చావేక్షయ నా వికమిపతుమర్హసి ధర్మాయద్ధి యుద్ధాశ్రేచయోన్యత్ క్షత్రియస్య న విద్యతే. చ అంటే మరియు అని, స్వధర్మం అంటే స్వకీయ అంటే క్షత్రియ ధర్మం అని, అవేక్షయ అంటే సూచి అయినను, వికమిపత్ అంటే చెలించుటకు, నా అర్హస్య అంటే తగవు, క్షత్రియస్ అంటే క్షత్రియునకు, ధర్మాయత్ అంటే ధర్మయుతమైన, యుద్ధాత్ అంటే యుద్ధము కంటే, అన్యత్ అంటే ఇతరమైన, శ్రేయ అంటే మేలు, నా విద్యతే అంటే లేదు కదా. ఓ అర్జున, స్వకీయమగు క్షత్రియ ధర్మమును విచారించుకును యుద్ధమునకు వినుతీయటకు నీకు సరైనది కాదు. ఏలనే క్షత్రియునకు ధర్మయుద్ధము కంటే శ్రేయస్కరమైనది మరి ఒకటి లేదు కదా. కర్తవ్య నిర్వహణ యందు స్వధర్మాచరణ అనేది ధర్మ విరుద్ధం. ఎలా అంటే మనం కర్తవ్యం ఒక పని చేసేటప్పుడు, ఏదైతే పని చేసేటప్పుడు అది చాలా పకడ్బందీగా, చాలా ధర్మపరంగా ఆ పని చేయాలి. ఒక చిన్న విషయం, ఒక ఇద్దరు వ్యక్తులు గొడవపడి కొట్టుకొని పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళారు. ఆ పెద్ద మనిషి ఆ ఇద్దరు కూడా వాళ్ళ కులమైనా, వాళ్ళ మతమైనా, వాళ్ళ మనుషులైనా, వాళ్ళ గ్రామం వారైనా సరే, వాడు నా వాడు, నా కులము, నా మతం అని పార్శ్వ బుద్ధితో వాడి వైపు మాట్లాడదు. ఇక్కడ అవతల వాడు నా కులము కాదు, నా మతము కాదు, నా బంధువు కాదు, నా స్నేహితుడు కాదు అని ఇతను ఇబ్బంది పడ్డదు. ఎవరైతే ధర్మాన్ని అనుసరిస్తారో వాళ్ళు చేయవలసిందంటే నిష్కామ కర్మగా, నిజాయితీగా చేసిన తప్పును, నువ్వు తప్పు చేసావని ఎవరైనా సరే, ఆ సాక్షాత్ భగవంతునైనా సరే, వీళ్ళు తప్పును తప్పుగానే చెప్పాలి. అలా ఎవరైతే చెప్తారో వాళ్ళు దేవునికి దగ్గరగా ఉంటారు. అదే విధంగా భగవంతునికి సంతానంగా ఉంటారు, శ్రీకృష్ణ భగవానుడికి దగ్గరగా ఉంటారు. ఇక్కడ క్షత్రియ ధర్మం ఏంటే అర్జున ఆలోచించు. క్షత్రియ ధర్మం అంటే ఏంటి? క్షత్రియుడు యుద్ధ రంగమునందు యుద్ధం చేసి గెలవాలి. అది కూడా ఏ యుద్ధం? నిజాయితీపరమైన యుద్ధం చేయాలి, అధర్మంపై పోరాలి. అదే క్షత్రియ ధర్మం. దాన్ని క్షాత్ర ధర్మం అంటారు. ఈ క్షాత్ర ధర్మంలో ఉన్నటువంటి మర్మం ఏంటంటే, ఎవరైతే ధర్మ యుద్ధంగా పోరాడతారో వాడే నిజమైన క్షత్రియుడు. అధర్మంగా పోరాడిన వాడు రాక్షసుడు అవుతాడు. అంతే, నువ్వు క్షత్రియ ధర్మాన్ని పాటించు అంటే క్షేత్ర ధర్మాన్ని పాలించు, క్షేత్రాన్ని కాపాడు. క్షేత్రం అంటే ప్రదేశము, అంటే క్షత్రియుడు అంటే ఆ ప్రదేశానికి రక్షకుడు, ఆ ప్రదేశాన్ని కాపాడాలి. అర్జున, నువ్వు ధర్మబద్ధంగా యుద్ధం చేయి, అంతేగాని అధర్మబద్ధంగా చేయొద్దు. క్షత్రియ ధర్మాన్ని కాపాడు, ఒకవైపు మాట్లాడద్దు అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఉపదేశం చేశాడు. జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై శ్రీ